ఉత్తరప్రదేశ్లో ఇటావా జిల్లాలో ఒక దర్గాని తొలగించమని కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. 64 రోజుల విచారణ తర్వాత ఆ దర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అక్రమంగా నిర్మించబడిందని చెప్పి కోర్టు ఆ దర్గాని నిషేధించమని ఆర్డర్ ఇచ్చింది. అది మహమ్మద్ గోరి సైన్యాధికారి శంషుద్దీన్ నిర్మించిన దర్గాగా చెప్పబడుతుంది. ఇది 1916, 1939, 1946 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రకారం అది ఫారెస్ట్ ల్యాండ్ లో అక్రమంగా నిర్మించబడినదని చెప్పి తేలింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్ట్ 1927 సెక్షన్ 20 ప్రకారం ఈ ఫారెస్ట్ ల్యాండ్ లో ఎలాంటి ఆక్రమణ నిర్మించకూడదని చెప్పి దాంట్లో ఉంది. అందుకే ఈ దర్గాని తొలగించమని కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా ఆ దర్గాకు సంబంధించిన వ్యక్తులు, ముస్లిం వ్యక్తులు, ఇది 800 సంవత్సరాల క్రితం నిర్మించబడిన దర్గా, దీన్ని తొలగించడం అన్యాయం అని చెప్పి కోర్టులో వాదనలు వినిపించారు. కానీ కోర్టు అన్ని ఆధారాలు సేకరించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్ట్ ప్రకారం ఆ దర్గాను తొలగించమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. సో ఉత్తరప్రదేశ్ లో ఇట్లాంటి కఠినమైన చర్యలు, కఠినమైన నిర్ణయాలు, కోర్టు తీర్పులు వస్తా ఉన్నాయి. సో మరి మిగతా రాష్ట్రాలలో ఎందుకు రావడం లేదు? కోర్టు తీర్పును తప్పని చెప్పట్లేదు, కానీ నిజాలు బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఇటావా జిల్లాలో తొలగించాలని చెప్పబడుతున్న ఈ దర్గాని తొలగించడం మీరు సమర్థిస్తున్నారా? ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్ట్ ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్ లో ఈ ఆక్రమణ కట్టడం కరెక్టేనా? మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో మీరు మరిన్ని వీడియోల కోసం పేజీని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.